అంటే కింద వాళ్ళ దగ్గరకు వస్తే పట్టించుకోకపోతే రేపు నీకెందుకు వాల్యూ వస్తుంది? ఇవాళ ఆ స్టేజీకి పతాకం అంటే సైకలాజికల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, నేనే గెలిపించాను, నేనే ఆ రోజు జైల్లో ఉంటే. వాస్తవంగా ఎప్పుడు జరిగిపోయింది అది? పవన్ కళ్యాణ్ తగ్గడం బిగిన్ చేసింది 4 ఏళ్ల క్రితమే. ఎప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు ఎవరో కార్యకర్త అన్నాడు, అప్పుడు దాకా ఎవడు అసలు కనీసం ఎవడో రోడ్డు మీద కేకలు 100 మంది వేస్తారు, అవన్నీ వేస్తారా హెడ్డింగ్లు? వెయ్యరే. అవన్నిటికీ స్పందిస్తారా చంద్రబాబు గారు? చెయ్యరే. ఆ రోజున ఆయన టాక్టికల్ గా మాట్లాడిన మాట ఏంటిది, ఎవరో అడుగుతారు జనసేనకి పొత్తు పెట్టుకుంటే బాగుంటది కదా సార్ అని, నేను పెట్టుకోవాలని, ఇదే దానికి 1 సైడెడ్ అయితే కుదరదు కదా, 1 సైడ్ లవ్ అని చెప్తారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టేసేసి మేము రెడీ అని చెప్తాడు. అక్కడే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఇక తను సింగిల్ గా అయితే తను కూడా గెలవడం కష్టం, అధికారంలోకి రావడం ఇబ్బంది అని గ్రహించి తెలుగుదేశంతో అయితేనే మనం సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు జగన్ కి ఒక మీడియా ఉంది, పేపర్ ఉంది, కొంత సోషల్ మీడియా ఉంది. చంద్రబాబుకి అయితే నా 6 ఛానళ్ళు ఉన్నాయి, ఇదంతా ఉంది, అలాగే అంత శక్తి ఉంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి అట్లా లేదు అని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆ టైప్ లో ఇక ఆయన ఎలాగైనా అంటే ఒక్కసారైనా గెలిచి చూడాలని కసి పెరిగిపోయింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు 2 చోట్ల ఓడిపోయినాడు, 2 చోట్ల ఓడిపోయినాడు అనేటటువంటి మాట. దాంతో